నవ్వేవాడిని నవ్వని, వెటకారం చేసేవాడిని చేయని, తిట్టేవాడిని తిట్టని, దూషించేవాడిని దూషించని, అవమానంగా మాట్లాడేవాడిని మాట్లాడని. ఎడికి పోతారు? ఎంతకాలం పోతారు? మన పక్షమున ప్రతీకారము చేయుటకు దేవుని బలమైన బాహు ముందే చాపబడి ఉన్నది. అది కూడా ముందే సిద్ధపరచబడి ఉంది. నేను ఇలాగా నా లైఫ్లో ఇప్పటి వరకు ఎన్నో కార్యాలు పొందుకున్నా. ముందు ముందే దేవుడు నాకు సిద్ధపరిచి ఆ టయానికి అందించినవి ఎన్నో నేను అనుభవంలో నేను పొందుకున్నా. ఇక ముందు కూడా పొందబోతున్నా. దేవునికి స్తోత్రం. ఇలా దేవుడు సిద్ధపరిచేటువంటి శ్రేష్టమైన ఈవులన్నిటితో పాటు అవసరాన్ని బట్టి కొన్నిసార్లు కొన్ని విధములైన శ్రమలను కూడా మన జీవితంలోకి అనుమతిస్తాడు, మన మేలు కోరి. అవి తీరిన తరువాత మనం పొందవలసినటువంటి దాన్ని మనకు అందేటట్టు దేవుడు చేస్తాడు. కాబట్టి కలవరాన్ని తీసేయండి. దేవుడు నిర్ణయించిన నిర్ణయ కాలంలో నేను అన్నీ పొందుకుంటాను. మా నాన్న నన్ను ప్రేమిస్తున్నాడు, మా నాన్న నా కోసం అన్నీ ముందే సిద్ధపరిచి ఉంచాడు. ఏ దినము? అంత్యదినం. ఏమండి, యేసయ్య 20 ఏళ్ళకు వస్తే ఇంకెంత బాగుండండి. 30 ఏళ్ళకు వచ్చి 3.5 ఏళ్ళు పరిచర్య చేస్తేనే అప్పుడు స్టార్ట్ అయిన సువార్త జ్వాల అంత్యదినము వరకు కొనసాగిద్దే, రగులుతానే ఉంటుంది. ఆ 3.5 ఏళ్ల పరిచర్య ప్రభావం వచ్చినట్టయితే సేవకి ఇంకో 10 ఏళ్ళు యాడ్ అయ్యేదిగా. ఎందుకు మరి చక్క పని చేసుకుంటూ కూర్చున్నాడు? ఎస్. చుట్టుపక్కల సాతాను బజార్లమ్మిటి వికటాట్టహాసం చేస్తా, దురాత్మలు దయ్యాలు స్వైర విహారం చేస్తా, గంతులేస్తున్నా సరే ఏమీ పట్టనట్టు చెక్క పని చేసుకుంటా ప్రజలకు చెక్క బల్లాలు చేసి ఇస్తున్నాడు, వడ్రంగం పని చేసి ఇస్తున్నాడు. అసలు పట్టించుకోలే. ఆ ఫ్యామిలీ బాధ్యత చూసుకుంటా ఉన్నాడు. నేను అంటాను, 20 ఏళ్ల ప్రాయంలో వస్తే బాగుండుగా ప్రభువా సేవకు. నువ్వు 3.5 ఏళ్ళు చేసిన సేవ ఇంత మంట మండితే అసలు ఇంకొక 10 ఏళ్ళు యాడైతే 13.5 ఏళ్ళు. వామ్మ, అసలు ఇక మామూలుగా ఉండేది కాదుగా. ఎందుకయ్యా నువ్వు అప్పుడే రాలేదు? 20 ఏళ్ళప్పుడు ఎందుకు రాలేదు ప్రభువా అంటే యేసయ్య చెప్పే సమాధానం ఏంటో తెలుసా? నా తండ్రి నిర్ణయించిన నిర్ణయ కాలం ఇంకా రాలేదు. ఈ మాటను నేర్చుకోవాలి మనం. నా తండ్రి చిత్త ప్రకారము, నా తండ్రి నిర్ణయించిన నిర్ణయ కాలము ఎప్పుడు వచ్చునో అప్పుడు నాకు అన్ని విషయములలో సమాధానం దొరుకుతుంది. నీ కన్నీరు తుడిచేదానికి ఒక నిర్ణయ కాలం దేవుడు డిసైడ్ చేశాడు. నీ ఏడుపు ఆనందంగా మారేదానికి ఒక టైం ఉంది. నీవు ఇన్నాళ్ళు పడిన ఆవేదన నుండి విడుదల పొందడానికి ఒక టైం డిసైడ్ చేయబడింది. నువ్వు పొందగోరి తప్పించి ఎదురు చూసినది నీకు దక్కేదానికి దేవుడు నిర్ణయించిన టైం ఒకటి ఉంది. ఈ వ్యక్తి మారాలి, ఆ వ్యక్తి మారాలి, ఈయన మారాలి, ఆమె మారాలి అని నువ్వు నెత్తికేసి మారుకుంటున్నావు కదా. ఆ మార్పులు కూడా జరగాలి అంటే దానికి దేవుడు నిర్ణయించిన నిర్ణయ కాలం రావాలి. ఈ పాఠం మీకు అర్థమైతే ఇక నేను ప్రార్థన చేస్తా. క్రీస్తునందున్న మనమందరం కూడా ఆయన పలికినట్లు పలకటం సాధన చేయాలి. ఆయనలాగా అడుగులు వేయటం నేర్చుకోవాలి. ఆందోళన పడకూడదు, ప్రసరవ్వకూడదు, కలవర పడకూడదు, కలత చెందకూడదు. దేవుడే ఈ మాటలు చెప్పమని ప్రేరణ కలిగించాడు, చెప్తున్నా. అవి నీ శరీర సంబంధమైన విషయాలైనా, మనస్సు సంబంధమైన విషయాలైనా, ఆత్మ సంబంధమైన విషయాలైనా సమస్తము కృపలో ఉన్న నీకు నెరవేర్చడానికి దేవుడు అన్నీ ముందే సంకల్పించి పెట్టాడు, రెడీ చేసి పెట్టాడు, డిసైడ్ చేసి పెట్టాడు. అన్నీ కూడా ఆయన నిర్ణయించిన నిర్ణయ కాలంలో తప్పనిసరిగా నువ్వు పొందుతావు. ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన అన్యాయస్తుడు కాదు. ఒకేసారి నువ్వు పుట్టకముందే అంత్య దినాన నిన్ను లేపేదానికి వేసాడు ప్రణాళిక. చూడు ఎంత లాంగ్ ప్లానింగో చూడండి ఆయనది.
ఎంత సుదీర్ఘమైన ప్రణాళికో చూడు. మా అమ్మాయికి ఈడు మించిపోతుంది అంటే దేవుడు నిర్ణయించిన నిర్ణయ కాలం వచ్చేంత వరకు నువ్వు ఎన్ని తిప్పలు పడినా అది ముందుకు రాదు. ఒకవేళ ఆ సమయం వచ్చిందనుకో, రేపే నువ్వు శుభవార్త వినొచ్చు. అది చేస్తాడు ఆయన. అట్లా ప్రతి విషయంలో కూడా రేపే ఒక అద్భుతం చూడొచ్చు నువ్వు. ఆ సమయం ఆసన్నమైతే రేపే ఒక అద్భుత కార్యాన్ని చూడొచ్చు మనం. ఎంతమందికి విశ్వాసం ఉంది? ఇక ఇప్పుడు నువ్వు ఎన్ని చెబుతావు? అప్పుల సమస్య చెబుతావో, రోగం సమస్య చెబుతావో, ఇంట్లో మారని వాళ్ళ సమస్య చెబుతావో, నీ ఉద్యోగ ప్రయత్నం చెబుతావో, వ్యాపారం చెబుతావో, పని చెబుతావో, లేకపోతే కుటుంబ సమస్యలు చెబుతావో, కేసులు చెబుతావో, నువ్వు అనుభవించే ఏవైనా కావచ్చు, అవి ఎన్నైనా కావచ్చు, వాటన్నిటినీ నీ పక్షముగా నెరవేర్చడానికి దేవుడు అన్ని ముందే సిద్ధం చేసి పెట్టాడు. ఇది నీవు నమ్మాలి. సిద్ధం చేసి పెట్టాడు. ఇది నువ్వు నమ్మితే గుండె ధైర్యంగా ఉంటుంది. కానీ ఇది నిజం, నేను చెప్పేది అబద్ధం కాదు, నిజం. హమాన్ అనేవాడు ఒకడు ఉన్నత పదవిలోకి వస్తాడు. దేవుని ప్రజలకు చావు డేటు వాడు ఫిక్స్ చేస్తాడని ముందే తెలుసు ఆయనకి. తెలిసి వీడు అసలు లైన్లోకి వచ్చి ఈ తతంగం అంతా చేయకముందే ఎస్తేరమ్మని తీసుకెళ్ళి రాణి ప్లేస్లో కూర్చోబెట్టాడు. అంటే ఎప్పటి కార్యానికి ఎప్పుడు ముందే రెడీ చేసి పెట్టాడో చూడండి. ఏమండి, బాధ్యతల విషయంలో నీకు కొంచెం నిర్లక్ష్యం ఉంటుందేమో కానీ నిన్ను నన్ను కన్నవాడికి కొన్నవాడికి నిర్లక్ష్యం ఉండదండి. రెస్పాన్సిబిలిటీ ఫుల్గా తీసుకుంటాడు ఆయన. నా ధైర్యం అదే. ఏదైనా ఇప్పుడు అది కావాలి మనకి. ఇప్పుడు పరిగెత్తితే కంపలు ఉంటాయి, ఏముండదు ఆడ, ముళ్ళ కంపలు ఉంటాయి. స్తోత్రం. కావాలి మనకు అది. ఆయన నేను ఇప్పుడే కావాలి పర్ర వస్త్రంలో చించుకునే ప్రయోజనం ఏమి? నాకు టెన్షన్ లేదు. దేవుడు నిర్ణయించిన కాలం ఒకటి ఉంటుంది, నిర్ణయ కాలము. ఆ నిర్ణయ కాలములో ఇప్పటి వరకు నా చేతికి అందించినవన్నీ దేవుడే ముందు డిసైడ్ చేసి ఇచ్చాడు. అది కూడా ఇస్తాడు. ఈ ప్రక్క నుంచి రోడ్డు అసలు నేను అనుకోలే. ఈ ప్రక్క నుంచి రోడ్డు లింక్ అయింది ఆ మెయిన్ రోడ్డు, కానీ అసలు ఊహలో కూడా అనుకోలేను నేను. అది దక్కిద్ది, నా చేతికి వచ్చిద్దని అనుకోలేను నేను. ఆయన ప్లాను. ఆ సమయం వచ్చింది, కదిలిచ్చాడు, అది అందించాడు, అటుపక్క నుంచి రోడ్డు వేసాడు. ఇప్పుడు నేరుగా మనకు దేవుడు ఇచ్చిన పెద్ద రోడ్లో మనమే నడుచుకుంటూ వస్తున్నాం. పరిచర్యలో నేను పొందినవి కానీ, భౌతికంగా నా లైఫ్లో నేను పొందినవి కానీ చాలా విషయాలు. అయితే చాలామంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ దడ సరుకు, దడ ఆయాసం, అన్నా ఎప్పుడన్నా నాకు చెప్పి సాలిపోతుంది. ఆగు. కానీ నేను చెప్పినటువంటి రీతిలో విశ్వాసముతో దేవుని కొరకు ఎదురు చూసిన వాళ్ళందరూ నూతన బలము పొందారు. దేవుని కార్యాలు కూడా అంతే స్వతంత్రించుకున్నారు. నేను చెప్తున్నా ఫైనల్గా, ప్రియమైన బిడ్డ, దేవుడికి నువ్వంటే చాలా ఇష్టం. దేవునికి నువ్వంటే చాలా 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 ఇష్టం. ప్రాణం పెట్టినంతగా ఇష్టం. నేను చెప్తున్నా, తల్లి గర్భములో శిశువుగా నువ్వు రూపింపబడుతున్నప్పుడే భూమి మీదికి రాగానే నీ ఆకలి తీర్చడానికి నీకు ఆహారాన్ని సిద్ధపరిచిన వాడు నీ తండ్రి. నీ ఎదుగుదలకు కావలసిన పోషకాలన్నీ నీకు అనుగ్రహించిన వాడు నీ తండ్రి. ఏ ఘడియలో ఏ ఘట్టంలో నీకు ఏదేది లభించాలో అన్నిటినీ నీకు ఇప్పటివరకు అందించుకుంటూ వచ్చాడు నీ తండ్రి. ఇప్పటిదాకా చేసిన అదే దేవుడు ఇక ముందు కాలంలో కూడా నువ్వు ఎదురు చూసేవి, నీకు నా తండ్రి సిద్ధపరిచినవి ఒకటొకటిగా ఆ నిర్ణయ కాలము సమీపించే కొద్దీ మొత్తం స్వతంత్రించుకుంటావు. ఇక్కడ స్వతంత్రించుకుంటావు,
అక్కడ కూడా స్వతంత్రించుకుంటాం. ఆందోళన అక్కర్లా, కలవరం అక్కర్లా, భయం అక్కర్లా. నేను చెప్తున్నా, ఇప్పుడు నువ్వు ఏ అనుభవాల్లో గుండా ఉన్నావో నాకు తెలియదు. నేను ముగిస్తున్నా. ఈ ఒక్క మాట నీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. అర్థమైందా కాలేదా? దేవునికి స్తోత్రం. ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తా. ఇది ఒకటి చూడండి, ఇక్కడ ఉంది. అది అది కూడా ఇవి వరుసగా ఉన్నాయి కదా. ఇదొకటి కనపడితే ఇది పెడుతున్నానులే. కృపలో ఉన్నటువంటి వాళ్ళందరికీ చెప్తున్నాను, యేసు క్రీస్తు యొక్క కృపలోనికి వచ్చినటువంటి వాళ్ళందరికీ చెప్తున్నాను ముగింపులో. నువ్వేమో దేవుడు ఏం చేస్తాడో అని జుట్టు పీక్కుంటూ ఉంటావు. దేవుడేమో ఇలాగ మొత్తం రెడీ చేసి పెట్టుంటాడు. పెట్టున్నాడు. నువ్వు ఇక్కడ ఉన్నావు. ఇక్కడుండి ఈ మొత్తాన్ని అడుగుతుంటావు. నువ్వు ఇక్కడుండి ఈ లైన్లో ఉన్నాయని అడుగుతూ ఉంటావు. ఆయన అంటాడు, కొంచెం ముందుకు పదా అంటాడు. 2 అడుగులేసి, ప్రభా ఎప్పుడు తండ్రి? కొంచెం ముందుకు పదా అంటాడు. ప్రభా ఎప్పుడు తండ్రి? ఎప్పుడు నేను మొర పెడతా ఉంటా అంటాడు. ఇంకొంచెం ముందుకు పదా అంటాడు. అంటే ఇది కాలగమనం, కాల ప్రయాణం. మళ్ళీ ఇక్కడికి వచ్చి బ్రేక్ కొట్టి, ప్రభా ఎప్పుడు తండ్రి అంటే ఇంకొక 2 అడుగులే అంటాడు. 2 అడుగులు వేసినప్పుడు అప్పటిదాకా నువ్వు ఆరాట పడింది నీకు దక్కింది. కాసేపు స్తుతి పాటలు ఉంటాయి, స్తోత్రాలు ఉంటాయి, కృతజ్ఞత కూటాలు ఉంటాయి. మామూలుగా ఉండదు హడావుడి. అయిపోయిందా? ఇది వచ్చేసింది, అమ్మయ్య స్తోత్రం, హల్లెలూయా. ఇక మళ్ళీ ఇక్కడ నుంచి ఇంతటితో ఆగదు మన తపన. అర్థమవుతుందా మీకు చెప్పేది? ఇంతటితో ఆగదు, మళ్ళీ చాలా ఉండలా. ఒక్కొక్క ఘట్టంలో పెళ్ళైన దాకా ఒక తపన, పెళ్ళైనాక ఇంకొక తపన. అది పెళ్ళైన దాకేమో ఒక తపన, పెళ్ళైనాక పిల్లలు పుట్టినాక ఇంకొక తపన. వాళ్ళ ఫ్యూచర్ కోసం మరో తపన. ఈ విధంగా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇది పొందుకున్నాక స్తోత్రం ప్రభా అని చెప్పి స్తుతిస్తూ ఉంటాం. తర్వాత మళ్ళీ అడగటం మొదలు పెడతాం, అయ్యా మరి దాని సంగతి ఏంది ప్రభా, దాని సంగతి ఏంది ప్రభా? కొంచెం ముందుకెళ్ళి అంటాడు. విషయం ఏంటంటే మనకేమో ఇవన్నీ కనబడవు, దేవుడికేమో అవన్నీ కనబడుతున్నాయి. అది తేడా. మనకి కనబడవు, భవిష్యత్తులో చూడగలవా మనం? ఆయనైతే దావీదు ఇంకా పుట్టక ముందే దావీదుని రాజుగా డిసైడ్ చేశాడు. ఆయన గొర్రెలు గత్త మొదలుపెట్టాడు. చివరికి మీరు చూస్తే మలుపులు తిరిగి రాజు అయ్యాడు. బ్రదర్, నా తండ్రి నీకు సిద్ధపరిచిన స్థానానికి ఖచ్చితంగా రీచ్ అవుతావు. నువ్వు రీచ్ అవుతావు, దాన్ని ఎవ్వడం ఆపలేదు. సిస్టర్, మై డియర్ సిస్టర్, నా దేవుడు నీకు సిద్ధపరిచిన స్థానానికి తప్పకుండా రీచ్ అవుతావు నువ్వు, దాన్ని ఎవ్వడం ఆపలేదు. నిజమమ్మా, మనకేమో కనబడవు, ఏమో దేవుడు మర్చిపోతాడేమో అని మన ఫీలింగు. ఆయన ఏమో వెర్రి మొహమప్ప, నాకు గుర్తులు చేస్తుంటావు నువ్వు, నాకు తెలుసు కానీ పద అంటాడు. ప్రార్థన చేస్తున్నావుగా, మొర పెడుతున్నావుగా, నా దగ్గర వచ్చినాయి కదా మొరలన్నీ, విన్నాను కదా, నేను చూస్తాలే, నీకు సిద్ధపరిచే ఉంచాలే, పద ఆ ఘట్టానికి పో, నీకు అందిస్తా. ఇక్కడ నుంచి కొంచెం ప్రయాణం చేసినాక ఇద్దక్కిద్ది. మళ్ళా కృతజ్ఞత కూటాలు, స్తోత్రాలు, హల్లెలూయా, పాటలు, ఆరాధన అయిపోయింది. స్తోత్రం,
2. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ప్రయాణం స్టార్ట్ అయింది. ప్రభా మరి దాని సంగతి ఏంది నాన్న, మొదలు పెట్టాం మళ్ళీ పద అక్కడ సిద్ధపరిచా, పద ఆ ఘట్టంలో పోయినప్పుడు అక్కడ అందుకుంటావు మళ్ళీ నువ్వు ఆ మజిలీకి చేరినప్పుడు నీకు సిద్ధపరిచింది నీ కళ్ళకు కనపడిద్ది. అవన్నీ ఒకటొకటిగా నీకు అందుతున్నప్పుడు నీకు ఒకటి క్లియర్గా అర్థమైద్ది. ఏంటో తెలుసా, దేవా ముందే సిద్ధపరిచావా నాకు, ఎంత ఇష్టమయ్యా నేనంటే నీకు. దాచిపెట్టావా ప్రభు నా కోసమే అంటాడా, నీ కోసమే తగి ఏడిచావుగా తీసుకోపో అంటాడు. ఇన్ని పొందిన తర్వాత కూడా మళ్ళీ తపనాగదు. ఏం చేయదు, మన బతుకంతా అంతే. ఇన్ని పొంది కుప్ప పెట్టుకొని అనుభవించి కూడా మళ్ళీ ఇక్కడ నుంచి ప్రభా మరి దాని సంగతి ఏంది నాయన, మళ్ళీ ఏడుపులు స్టార్ట్ అవుతాయి. ఆయన అంటాడు, ఇన్ని ఇచ్చా కదా, ఇవన్నీ నీకోసం ముందే సిద్ధపరిచి ఆ ఘట్టంలో వచ్చినప్పుడు నీకు అందించా కదా, దాన్ని కూడా సిద్ధపరిచాను పద అంటాడు. ఆ కాలఘట్టంలోకి వచ్చినప్పుడు అది నీకు తప్పకుండా అందిద్ది. నీలో ఎక్కడ నీకేమేమి ఎదురు కావాలో, ఏమేం పొందాలో, ఏమేమి ఆశిస్తున్నావో అవన్నీ కూడా. గొర్రెలు కాసుకునే నన్ను, రాజును నువ్వు గుడారంలో ఉంటావు, నాకు ఇష్టం లేదు ప్రభువా, నీ కోసం మందిరం కట్టాలనుకుంటున్నానని దావీదంటే, అవునా కడతావా మందిరం, నువ్వు కాదులే కానీ మీ అబ్బాయి కడతాడులే, నీలో నుండి వచ్చే నీ కుమారుడు నాకు మందిరం కడతాడని దావీదుకు చెప్పాడు. అంటే కొడుకుని సిద్ధపరిచాడు, కొడుకు కట్టే మందిరాన్ని కూడా, దానికి కావలసిన సరుకులు కూడా దావీదుకు ముందే ఏర్పరిచాడు. ముందే డిసైడ్ అయిపోయింది కృపలో నీకు నిత్య జీవం. ముందే డిసైడ్ అయిపోయింది కృపలో నీకు కావలసిన అవసరాలకు సహాయము ముందే డిసైడ్ అయిపోయింది, నిర్ణయించబడింది. ఎందుకంటే నువ్వు కృపలో ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హాస్టల్లో ఉన్న వాళ్ళకి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం 3 పూట్ల ఫుడ్ వాళ్ళే రెడీ చేసినట్టు దేవుని బడిలో ఉన్న నీకు నాకు మనకి సమస్తాన్ని నా తండ్రి సిద్ధపరిచే ఉంచాడు. నమ్మితే మనస్ఫూర్తిగా స్తోత్రం చెప్పు. పొందుకుంటావా? ఇప్పటికే చాలా పొందానన్నా ఇక ముందు కూడా పొందుతానన్నోళ్ళు చేతులు ఎత్తండి. సందేహం లేదుగా. మరి కలవరం దేనికి, ఇంకా దిగులు దేనికి, కన్నీళ్లు దేనికి చెప్పు. పాలుగాకి లోకం నిందించిన ఏకాకి వై నీవు రోదించిన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు ఆడేవులే. పాలుగాకి లోకం నిందించిన ఏకాకి వై నీవు రోదించిన అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. నీ కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. దేవునికి స్తోత్రం. వీటన్నిటితో పాటు నీ పక్షమున అడిగిన అన్యాయమునకు దేవుడు తీర్చే తీర్పులకు కూడా ఆ నిర్ణయ కాలం రావాలి. మొత్తానికి ఉంటుంది సినిమా. ఎవడికి చూపించే సినిమా వాడికి చూపిస్తాడుగా, ఎవడిని వదిలిపెట్టడు.
నవ్వేవాడిని నవ్వని, వెటకారం చేసేవాడిని చేయని, తిట్టేవాడిని తిట్టని, దూషించేవాడిని దూషించని, అవమానంగా మాట్లాడేవాడిని మాట్లాడని. ఎడికి పోతారు? ఎంతకాలం పోతారు? మన పక్షమున ప్రతీకారము చేయుటకు దేవుని బలమైన బాహు ముందే చాపబడి ఉన్నది. అది కూడా ముందే సిద్ధపరచబడి ఉంది. నేను ఇలాగా నా లైఫ్లో ఇప్పటి వరకు ఎన్నో కార్యాలు పొందుకున్నా. ముందు ముందే దేవుడు నాకు సిద్ధపరిచి ఆ టయానికి అందించినవి ఎన్నో నేను అనుభవంలో నేను పొందుకున్నా. ఇక ముందు కూడా పొందబోతున్నా. దేవునికి స్తోత్రం. ఇలా దేవుడు సిద్ధపరిచేటువంటి శ్రేష్టమైన ఈవులన్నిటితో పాటు అవసరాన్ని బట్టి కొన్నిసార్లు కొన్ని విధములైన శ్రమలను కూడా మన జీవితంలోకి అనుమతిస్తాడు, మన మేలు కోరి. అవి తీరిన తరువాత మనం పొందవలసినటువంటి దాన్ని మనకు అందేటట్టు దేవుడు చేస్తాడు. కాబట్టి కలవరాన్ని తీసేయండి. దేవుడు నిర్ణయించిన నిర్ణయ కాలంలో నేను అన్నీ పొందుకుంటాను, మా నాన్న నన్ను ప్రేమిస్తున్నాడు, మా నాన్న నా కోసం అన్నీ ముందే సిద్ధపరిచి ఉంచాడు, నాకు కలవరం లేదు అనగలవా ఈ రాత్రి? అనగలవా ఈ రాత్రి? నాకు కలవరం, నాకు ఆందోళన, గుండె దడ, ఆయాసం, రొప్పు, అలసట, మా నాన్న, మా ప్రియమైన డాడీ, మా మంచి తండ్రి నాకన్నీ ముందే సిద్ధపరిచి ఉంచాడు. ఎవని యందు సిద్ధపరిచాడో తెలుసా? క్రీస్తు యేసునందట. క్రీస్తు యేసు యొక్క ఏర్పాటు మీరు ఎరుగుదురు కదా. ఆయన తన సొంత కుమారుని మన కోసం వెనుతీయలేదు, ఆయనతో పాటు సమస్తము మనకెందుకు అనుగ్రహించడు అన్నాడు పౌలు. క్రీస్తునందు మన జీవం దేవుల్లో భద్రపరచడమే కాదు, ప్రభువునందు మన ప్రతి అవసరమునకు సమాధానం ముందే ఏర్పరచబడింది. ఆ నిశ్చయితతోనే నేను ఇంత భరోసాతో చెప్తున్నా. దేవునికి స్తోత్రం. మనందరం ఎవరిమే? మనుషులు. కృప పొందిన వారం అని చెప్పండి, అది ముగింపు. ఎవరు మనందరం? ఎవరి కృప? తండ్రి అయిన దేవుని కృప, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ కృప, కృపకు మూలమగు ఆత్మ అనుగ్రహించు కృప మనం పొందుకున్నాం. కృపకు మించిన ఐశ్వర్యము, కృపలో అన్నీ మనకు ముందే డిసైడ్ చేయబడ్డాయి, అన్నీ అందుతాయి. కాబట్టి ఏ విధమైనటువంటి వేదనలో ఉన్నా ఈ రాత్రి వదిలేసి ఆయన కృపను వేడుకోండి. కృపలో ప్రతి అవసరతకు సమాధానం ఆయన దగ్గర వేడుకోండి, తప్పకుండా పొందుతారు. ఆమేన్. కట్టబడిన గాడిద పిల్లని ముందే సిద్ధపరిచి ఉంచాడు. అక్కడ మేడగది ముందే సిద్ధపరచబడింది, అన్నీ ముందే. యేసయ్య శిలువ మరణ పునరుద్ధానములు ముందే ప్రవచించబడ్డాయి. అంత ముందే. నపుంసకుడు రథం మీద వస్తుంటే ఫిలిప్పు లైన్లోకి వచ్చేసాడు ముందే. చూడండి ఎంత. సౌలు, తార్సువాడైన సౌలు దమస్కులో యోదాను వాని ఇంట దిగితే అననీయ రానే వచ్చాడు లైన్లోకి ముందే. ఒక్కసారి మోకాళ్ళ మీదకి వద్దాం. నీ తండ్రి నీకంటే చిత్తశుద్ధి కలిగిన వాడు, నీకంటే బాధ్యత కలిగిన వాడు. నీ తండ్రి నీకంటే నీ విషయంలో శ్రద్ధ కలిగిన వాడు. నీ గురించి నువ్వెంత ఆలోచించుకుంటావో నాకు తెలియదు కానీ, నా గురించి నేనెంత ఆలోచించుకుంటానో తెలియదు కానీ, నీ గురించి నా గురించి ఎంత ఇంట్రెస్టో ఎంత శ్రద్ధో ఆయనకి నువ్వు తెలుసుకొని ఉండాలి. అప్పుడే కలవరం వదిలేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతాం. దేవుడు అనుగ్రహించేవన్నీ విశ్వాసము ద్వారా అన్నీ పొందుకుంటాం. నువ్వు ఏమేమి కోరావో మొత్తం వినబడ్డాయి అక్కడ. ఆగు వరుసగా ఒక్కొక్కటి చూస్తావుగా. నమ్ము, కృతజ్ఞతలు చెప్పుకో. థ్యాంక్ యూ లార్డ్ నాతో మాట్లాడినందుకు.
నాకు ఒక నిశ్చయత ఇచ్చినందుకు థ్యాంక్ యూ లార్డ్. కృతజ్ఞతలు తండ్రి. నాన్న నీకు వందనాలు. నాతో మాట్లాడినందుకు, నన్ను ధైర్యపరిచినందుకు, నాలో నిశ్చయత కలిగించినందుకు, నన్ను ప్రోత్సహించినందుకు నీకు స్తోత్రములు నాన్న. స్తోత్రములు. నిత్య నరకాగ్నిని కూడా సిద్ధపరిచాడు దుష్టులకు. దైవోగ్రత కూడా పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తునని దేవుడు మాట్లాడుతున్నాడు. జరిగేవన్నీ ప్రభు చూస్తానే ఉన్నాడు. ఆయన అనుమతించకుండా ఏది జరగదు. ప్రభు సెలవు ఇది జరిగినా అసంభవం. ప్రార్థన చేద్దాం. దేవా, జరుగుతున్న పరిణామాలను బట్టి మాట్లాడాం. మా జీవితాలకు సంబంధించిన అవసరాల విషయంలో కూడా మాట్లాడాం. హల్లెలూయా. నీవు మాట్లాడిన ఈ మాటలన్నిటిని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. ముఖాముఖి మాట్లాడా. కలవరంలో ఉన్న నాకు, కన్నీళ్లలో ఉన్న నాకు, ఇదిగో నీకు విడుదల నిర్ణయించబడింది. కృపలో ఉన్నావు నువ్వు, నా కృప పొందుకున్నావు నువ్వు. కృపలో సమస్తము నీకు ముందే సిద్ధపరచబడి ఉంది. భయపడకు. త్వరలోనే ఆ కాలము రాబోతుంది. త్వరలోనే సమయం రాబోతుంది. ఇంకా బహు సమీపమైంది నీ విడుదల. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. నీవు అనుగ్రహించిన ఈ మాట కొరకు నీకు వందనాలు. ఎంతమంది బిడ్డలు నిరాశ నిస్పృహల్లో, ఆవేదనలో, కృంగిన స్థితిలో ఉన్నారు. మాకు కావలసిన సమస్తము కూడా ముందే సిద్ధపరిచిన మా బంగారు తండ్రి, వాటన్నిటిని కూడా మేము స్వతంత్రించుకుంటామన్న నిశ్చయత మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు. నీకే మొర పెడుతూ, నీ వైపే చూస్తూ ఓపికతో స్వతంత్రించుకుంటాను ప్రభువా. స్తోత్రములు నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. నాకు స్వతంత్రింపజేసినందుకు స్తోత్రాలు. నా కోసం దాచిపెట్టినందుకు నీకు స్తోత్రాలు. నా కోసం సిద్ధపరిచినందుకు నీకు స్తోత్రాలు. చెప్పు తమ్ముడా, చెప్పు. నాకు సిద్ధపరిచినందుకు నీకు స్తోత్రాలు. అది రేపే జరగవచ్చు, ఎల్లుండి జరగవచ్చు, ఇంకా 10 రోజులకు జరగచ్చు. మళ్ళా ఆల్ నైట్ కల్లా నువ్వు సాక్ష్యం తీసుకొని రావచ్చు. మళ్ళా వచ్చి ఆల్ నైట్ కల్లా నువ్వు అద్భుత సాక్ష్యం తీసుకొని రావచ్చు. హల్లెలూయా. దేవునికి కృతజ్ఞతలు చెప్పు. అల్ప విశ్వాసిలాగా సందేహపడి కలవరంలో ఉన్నాను ప్రభువా, నన్ను క్షమించు. ఇంతవరకు కలవరపోయాను. ఇంక అవసరం లేదు. నా పిల్లల ఫ్యూచర్ కావాల్సింది సిద్ధపరిచే ఉంచావు. నా భవిష్యత్తు కావాల్సింది సిద్ధపరిచే ఉంచావు. నా ఇంటి వారికి కావాల్సింది సిద్ధపరిచే ఉంచావు. ఓ తండ్రి, నీవు సిద్ధపరిచినందుకు నీకు స్తోత్రములు. సిద్ధపరిచే దేవుడుగా ఈరోజు నా ముందు ప్రత్యక్షమైనందుకు నీకు స్తోత్రములు. సేవ కూడా కృతజ్ఞతలు చెప్పు. నీవు సేవ చేసే స్థలాన్ని కూడా సిద్ధపరిచాడు. నువ్వు వెళ్ళవలసిన ప్రదేశాన్ని సిద్ధపరిచాడు. అక్కడ నీ కొరకు ఆత్మలను సిద్ధపరుస్తున్నాడు. ఓ నీ కొరకు కార్యములను రెడీ చేసి పెట్టాడు. ఓ నీ ద్వారా బలమైన కార్యాలకు నాంది పలకబోతున్నాడు. నా దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. హల్లెలూయా. సిద్ధపరిచినందుకు స్తోత్రమయ్యా. చాలా వందనాలు ప్రభువా. కృతజ్ఞతాస్తుతులయ్యా. ధన్యులం ప్రభువా. డౌట్ లేదు నాయన. విశ్వాసం ఉందయ్యా. మాకు విశ్వాసం ఉందయ్యా. నీ దాసుడు ద్వారా నువ్వు పలికినవి నిజం ప్రభువా. నీ కాలములో నువ్వు అన్నీ నెరవేర్చగల దేవుడవు ప్రభువా. నీకు స్తోత్రాలు. కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో నా ప్రభువా అన్నీ మాకు అనుగ్రహించావు. అన్నీ మాకు అనుగ్రహించావు. అన్నిటితో పాటు
జరుగుతున్న దుర్మార్గాలకు న్యాయ తీర్పు కూడా మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు. న్యాయ తీర్పు కూడా మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. ఓ న్యాయము చేసినందుకు నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. మా పక్షమున కదులుతున్నందుకు స్తోత్రములు, 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 స్తోత్రములు. కార్యములు చేస్తున్నందుకు స్తోత్రములు, చేసినందుకు స్తోత్రములు, 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 స్తోత్రములు. ఇక్కడ కూడిన నీ బిడ్డలకు ఈ ఏ శ్రమ, ఏ సమస్య, ఏ శోధన, ఏ వ్యాధి, ఏ బాధ, ఏ ఇరుకు, ఏ ఇబ్బంది, ఏ అప్పు, ఏ ప్రయత్నంలో విఫలత, ఏ దానికి కూడా కావలసిన సమాధానాన్ని నువ్వు సిద్ధపరిచినందుకు, ఇచ్చినందుకు విశ్వాసంతో స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దాచిపెడతావు తండ్రి, మాకు దాచిపెడతావు తండ్రి. మా అయ్యా దాచిపెడతావయ్యా, మా కోసం దాచిపెడతావయ్యా. మా బంగారు తండ్రివయ్యా నువ్వు. మాకేం తక్కువ చేస్తావయ్యా నువ్వు. మాకు అన్యాయం ఎందుకు చేస్తావయ్యా నువ్వు. న్యాయవంతుడవైతే మేము పాపులమై ఉండగానే ప్రేమించి ప్రాణం పెట్టిన తండ్రివైతే మాకెందుకు అన్యాయం చేస్తావయ్యా నువ్వు. మాకు దాచిపెట్టే దేవుడవయ్యా, దాచిపెట్టే తండ్రివయ్యా. తొందరపాటును క్షమించయ్యా, అవిశ్వాసమును క్షమించయ్యా, అల్ప విశ్వాసమును మన్నించయ్యా. కృతజ్ఞతలయ్యా, తప్పకుండా పొందుకుంటానయ్యా, నేను పొందుకుంటానయ్యా. ఇప్పటికే ఎన్నో పొందుకున్నానయ్యా. ఇక ముందు కూడా పొందుతాను ప్రభు. నాకు సందేహం లేదు తండ్రి. నన్ను ప్రేమించే నా తండ్రికి నువ్వు నాకు తోడుగా ఉన్నావు తండ్రి, తోడుగా. కృతజ్ఞతలు చెల్లిస్తాను. యేసు నామములో నిన్ను మహిమపరుచుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ నిశ్చయత గలవారై ఇప్పుడు చెప్పిన విషయాలు విని ఈ నిశ్చయత గలవారై ప్రభునందు ఆనందించండి. మరలా చెప్తున్నా, ఆనందించండి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. ఎడతెగక ప్రార్థన చేయండి. ఓకే, దేన్ని గురించి కలవరపడద్దు. మన దేవుడేం చేతగానోడు కాదు. అయ్యో నేను ఇలా ఇద్దని ఊహించలేదు అని ఫీల్ అయ్యేవాడు అంతకన్నా కాదు. అన్నీ ముందే రెడీ చేసి పెట్టాడు. దేవునికి మహిమ. మరి టీ బ్రేక్ తీసుకుందామా? వెళ్ళి ఛాయ్ తాగొచ్చి ప్రార్థన చేయాలా? నా తండ్రి చిత్తమైతే నెక్స్ట్ ఆల్ నైట్కి సాక్ష్యాలతో రావాలా? హల్లెలూయా. అంతే. ఇవ్వు కాదు, ఇచ్చినందుకు స్తోత్రాలు చెప్పాలంతే. అంతే. విశ్వాసంతో పొందుకుని కృతజ్ఞతలు చెప్పాలి. అదే మన అలవాటుగా మారాలి. చేస్తాడు, ఇస్తాడు, చూస్తాను కాదు, ఇచ్చాడు, పొందాను, అంతే. విశ్వాస నేత్రాలతో చూడాలి, స్వతంత్రించుకోవాలి. ఆమేన్. కృప మనందరికీ తోడై ఉండును గాక. చెప్పండి, మనందరం ఎవరమే? అది 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 మళ్ళీ చెప్పండి. కృప అన్నిటికంటే ఉత్తమం. ఎవరికి దొరికిద్ది అది? ఎవరికి దొరకదు అది? అహంకారులకు, గర్విష్ఠులకు దొరకద్దు. మనకు దొరికింది. దీనుల లెక్కలో మనల్ని వేశాడు. ఓకే, దేవుడు మనతో ఉన్నాడు. ఓకేనా? దీన మనసు గల వారి యొద్ద నివాసం ఉంటాడు నా తండ్రి. ధైర్యంగా ఉండండి. వెళ్ళి స్త్రీలు వెనక పక్క, పురుషులు ఎదరికెళ్ళండి. అక్కడ ఛాయ్ తాగండి. తాగి వస్తారా, జంప్ అవుతారా? మీ ఇష్టం, మీ ఇంట్రెస్ట్. వచ్చి ప్రార్థన చేయాలంటే రా. కృప పొందిన వాళ్ళమైనా అన్నీ ముందే సిద్ధపరిచిన అవి స్వతంత్రించుకున్నట్లు అబ్రహాము కనులెత్తి చూడగా అని రాయబడ్డట్టు మనము కనులెత్తి ఆయన వైపు, అర్థమైందా? ఆయన వైపు చూడాలి. అప్పుడు సమస్తం మనకు అందుబాటులో తెస్తాడు ఆయన. కృపలోనే మా అభిషేకము
కృపలోనే మానందము, కృపలోనే మా అతిశయము, కృప వెంబడి కృపను పొందేదం. జరుగుతున్న పరిణామాలను చూపించి సాతాను మన మనసులో కృంగజేయడానికి ట్రై చేస్తాడు. వాడికి ఆ ఛాన్స్ ఇవ్వద్దు, కృంగుబాటుకు తావే ఇవ్వద్దు. ఆనందంగా ఏమండి, కృప చాలును నీ కృప చాలును, కృప చాలును నీ కృప చాలును, ఎన్నటెన్నటికి నీ కృప చాలును, తరతరములకు నీ కృప చాలును, కృప చాలును నీ కృప చాలును, కృప చాలును నీ కృప చాలును. ఆరాధన స్తుతి ఆరాధన, 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 ఆరాధన స్తుతి ఆరాధన. ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. దేనికైనా తొందరపడకుండా సంయమనం పాటించి తెరవబడిన కన్నులతో దేవుని వైపు చూస్తూ అడుగులు ముందుకు వేద్దాం. అది మన విషయంలో కావచ్చు, మరి సంఘ విషయంలో కావచ్చు, సమాజంలో జరుగుతున్న పరిస్థితులలో కావచ్చు. చెప్పింది అర్థమైందని అనుకుంటున్నాను నేను. దేవునికి మహిమ. రైట్, వెళ్ళండి. ఆపే ఆపే. పాడేగమ్మా. Praise the Lord. ఇప్పుడేగా మనం వేదన వద్దనుకున్నాం, మళ్ళీ దాటిపోబోగా అంటే మళ్ళీ నా వేదన మళ్ళీ అది ఎత్తుకోవాల్సి వచ్చింది. ఎందుకు ఫీల్ అంతా పోయిద్ది. అది విడుదల సమీపించేను పడదా. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. విడుదల సమీపించేను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించేను, నీకు వెలుగు ఉదయించును. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. విడుదల సమీపించేను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను,
చేసేవులే. మొదట నీ స్థితి కొంచెమే ఉన్న ఉదకు వృద్ధిని పొందునులే. మొదట నీ స్థితి కొంచెమే ఉన్న ఉదకు వృద్ధిని పొందునులే. విడుదల సమీపించెను, వెలుగు ఉదయించు, విడుదల సమీపించెను. వెలుగు ఉదయించు. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్ళెంతకాలం, కష్టాల బాటలోని సాగదు పయనం. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించు. విడుదల సమీపించి వెలుగు ఉదయించు. రరరరరరర విడుదల సమీపించి వెలుగు ఉదయించు. విడుదల సమీపించెను. వెలుగు ఉదయించు. Praise the Lord. నమ్మి బాప్తిస్మం పొందు వారందరూ ఆయన కృపలోకి వస్తారు. నిర్లక్ష్యం చేసిన వాళ్ళందరూ సన్నిధిలో ఉన్నా సరే కృపలో ఉండాల. ఇంకా ఆయన కృప భరితమైన రెక్కల నీటిలోనికి పరిగెత్తండి, రక్షణ పొందుకోండి. ఆ కృప మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమెన్. రైట్, బయటికి వెళ్ళరండి వెళ్ళాలనుకుంటే, లేకపోతే ఒక 10 minutesలో ప్రేయర్ స్టార్ట్ చేస్తాను. మళ్ళీ ఏకీభవించి ప్రార్థనలో ఈరోజు గోజాడుకొని మళ్ళీ ఆల్ నైట్ కల్లా సాక్ష్యాలు తీసుకొని వద్దాం. ఆమెన్. నేను చెప్తున్నా, దేవుడు సిద్ధపరిచింది అది రేపే కావచ్చు, ఎల్లుండి కావచ్చు, తర్వాత రోజు. దేవుడు మనకి విడుదల సిద్ధపరిచినటువంటిది ఏ ఘడియల్లోనైనా మన సొంతం కావచ్చు. జరుగుతున్న పరిణామాల్లో కూడా ఈ 2-3 రోజుల్లో ఏ మార్పు అయినా తీసుకోవచ్చు. అది కూడా దృష్టిలో పెట్టుకొని ప్రేయర్ చేయండి. ఆయన ఉన్నాడుగా, హడావిడి ఏం అవసరం, ఆయన ఉన్నాడుగా, చేస్తాడు, న్యాయం చేస్తాడు. ఆమేన్. రైట్, మీ అందరికీ వందనాలు. రైట్.